స్పోర్ట్స్ కోటా. అసలు ఇది మామూలు స్కామ్ కాదు. ఈ స్పోర్ట్స్ కోటా కనుక ఇంటే అసలు ఎంటికలు నిలబడతాయి. నా పక్కన దుర్గా ఉన్నాడు, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆర్చరీ. 1:1 కాల్ లెటర్ పిలిచినారు, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా. నా పక్కనే కూర్చున్నాడు. అసలు ప్రతిభ ఉన్న వారికే కాదు, నిజంగా కష్టపడ్డ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అన్యాయం జరిగింది. స్పోర్ట్స్ కోటా అన్నది, స్పోర్ట్స్ కోటాతో స్పోర్ట్స్ మెన్ ఎలా అన్యాయం చేయగలుగుతామో అన్నదానికి నిదర్శనం. జీవో నెంబర్ 4 అని ఇచ్చినారు, జీవో నెంబర్ 47 అని ఇంకో జీవో ఇచ్చినారు. చంద్రబాబు ఆయన కొడుకు ఇద్దరు కలిసి స్కీము స్కాము. ఒక్కసారి ఈ గమనిస్తే ఈ స్కీములో స్కాము ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదంట. హిస్టరీలో ఎక్కడా జరగల. ఇంతకు ముందు హిస్టరీ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇక్కడైనా కానీ హిస్టరీ ఏమిటి అని అంటే, ఇంతకు ముందు అంతా జీవో నెంబర్ 74 ఉండేది. అంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్షలు రాయాలా, క్వాలిఫై కావాలా. అప్పుడే వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడే వాళ్ళు మ్యాథ్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ ఇటువంటి పరీక్షల్లో పిల్లలకు చదువులు చెప్పగలుగుతారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఎప్పుడు గతంలో జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరూ కూడా డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అని ఏకంగా జీవోలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లో ఫస్ట్ టైం ఇది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీలో. బహుశా ఉందో లేదో నాకు తెలియదు. హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలే, గతంలో ఎప్పుడు జరగని విధంగా చేశారు. ఒక బ్యాక్ డోర్ పెట్టి ఆ బ్యాక్ డోర్ ద్వారా వారిని లోపలికి తీసుకునే కార్యక్రమం చేసినాడు. జీవో నెంబర్ 74 ఒకసారి చూడండి. గమనించినట్టయితే గతంలో డిఎస్సి పరీక్షల్లో ఖచ్చితంగా పాస్ కావాలి అని క్లియర్ కట్ గా దాంట్లో రాసినారు చూడు. విల్ హ్యావ్ టు పాస్ ది ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ అపాయింట్మెంట్. స్పోర్ట్స్ కోటాను 2% నుంచి 3%కి పెంచినాడు. రాత పరీక్షలు లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ల ఆధారంగా హిందీ, మ్యాథ్స్, సోషల్ సైన్స్, ఇంగ్లీషు ఇంకా ఇలాంటి సబ్జెక్టులకు డిఎస్సి పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమం చేశాడు. దీనికి ముందుగానే, ఈ జీవోలు ఇవ్వడానికి ముందుగానే వారి వద్ద నుంచి వసూలు కార్యక్రమాన్ని ఇంకో పక్క స్టార్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత జీవోలు జారీ చేయడం మొదలుపెట్టాడు. ఇంకా కొన్ని పోస్టులకైతే ఉద్యోగం వచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష ఎలాగో రాయాల్సిన పనుల, ఉద్యోగం వచ్చిన తర్వాత నింపాదిగా డిగ్రీ కూడా సాధించుకునేదానికి 5 ఏళ్ళు టైం ఇచ్చినారు. స్పోర్ట్స్ కోటా అంటే నిజమైన క్రీడా ప్రతిభకు గౌరవం, అంతే కదా. నా ముందనే నా పక్కనే దుర్గయ్య ఉన్నాడు. అట్లీస్ట్ గౌరవం. ఎస్టీ పోలవరం, షెడ్యూల్ ట్రైబ్ పోలవరం, ఆర్చరీలో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, ఇలాంటి వాళ్ళకి రాలా. ఉద్యోగాల దళారీ వ్యవస్థగా మార్చింది, ఉద్యోగాల బ్రోకరేజ్ ఫర్మ్ కింద మార్చింది స్పోర్ట్స్ కోటా పేరుతో. క్రీడా ప్రతిభను చూడలేదు, ఫలితాలు చూడలేదు, బ్యాకప్ సర్టిఫికెట్లు కూడా లేవు. కేవలం ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు. ఫర్గెట్ అబౌట్ మెడల్స్, పాల్గొన్నట్టు సర్టిఫికెట్ ఉంటే చాలు. ఉద్యోగాలు ఇచ్చేసినారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏంటి తెలుసా? ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ కాలేజు, ఇంటర్ యూనివర్సిటీ, ఇవి పార్టిసిపేట్ చేస్తే చాలు. అక్కడ కూడా గోల్డ్ మెడల్, అక్కడ కూడా మెడల్ అవసరం లే, పార్టిసిపేట్ చేస్తే చాలు. ఈ పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వేరే ఇచ్చినారు. ఇది చూసుకోండి, ఇంకా ఆశ్చర్యం. బాల్ బ్యాడ్మింటన్ ఆటలో 48 మందికి, ఖోఖోలో 49 మందికి, జూడోలో 39 మందికి, సాఫ్ట్ బాల్లో 38 మందికి, ఫెన్సింగ్లో 13 మందికి పాల్గొన్నందుకు ఉద్యోగాలు వచ్చాయి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు తెలుసా? మన టీడీపీ ఎమ్మెల్యే ఆముదాల వలస కోన రవికుమార్. ఇంకా ఆశ్చర్యం, జూడో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడలుడు, ఎంపీ భరత్. అంటే వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు. నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. 1:1 కాల్ లెటర్ కూడా పొందిన తర్వాత ఏమంటే అప్లోడ్ అంట. అప్లోడింగ్లో ఈయన కరెక్ట్గానే చేసినాడు, గోల్డ్ మెడల్నే చేసినాడు, సిల్వర్ మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని, పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినోడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడయా? అయినా ఇంకొకటి, అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన మెడల్ అయితే ఓ మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన నీకు ఇవ్వు. నువ్వు వాడు పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ.
ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదో మెడల్ అయితే వచ్చింది కదా, వచ్చిన దుర్గయ్య నా పక్కనే కూర్చోన్నాడు. ఎక్కడికి అన్యాయం ఇది? ఖచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా ఇది అని అడుగుతా ఉన్నా. క్రీడాకారుల పేరుతో వీళ్ళు చేస్తా ఉన్నది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ముందు తన వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చేలా జియో నెంబర్ 4, జియో నెంబర్ 47తో గేట్లు తెరిచినాడు. అంటే డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు, నువ్వు పాల్గొంటే చాలు, పాల్గొన్న సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తున్నాము అని గేట్లు తెరిచినారు. గేట్లు తెరిచిన తర్వాత వాళ్ళందరికీ లోపలికి పంపించుకున్న తర్వాత మళ్ళా జియో నెంబర్ 23, 25 and 56తో మళ్ళీ గేట్లు మూసేసినారు. అంటే పాత జియోలు మళ్ళీ రద్దు చేసినారు. జియో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీ మార్చినారు. జియో నెంబర్ 25 ఇంతకు ముందు ఇచ్చిన జియో 4ను రద్దు చేస్తూ, జియో నెంబర్ 56 ఇంతకు ముందు ఇచ్చిన జియో నెంబర్ 47ను రద్దు చేస్తూ. ఇది స్కామ్ కాకపోతే ఏంది స్వామి ఇది? నీ బుద్ధి పుట్టినట్టు జియోలు ఇస్తున్నావు, నీ బుద్ధి పుట్టినప్పుడు క్యాన్సిల్ చేస్తున్నావు, నీ బుద్ధి పుట్టిన రద్దు చేస్తున్నావు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు కానీ, అయ్యా జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 నువ్వు ఎందుకు రద్దు చేసినావు? అంత మంచి జియోలను అనుకునుంటే ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీల తరపున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. పాల్గొన్నందుకు వీళ్ళకి పథకాలు రాలా, చెప్పుకోదగ్గ టోర్నమెంట్లలో విజయాలు లేవు, కేవలం పార్టిసిపేట్ చేసినారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన జాబితా చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు వీసీలుగా కూడా వీళ్ళ మనుషుల్ని అపాయింట్ చేసుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సర్టిఫికెట్లు తెప్పించినారు. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 37, వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి 31, నాగార్జున యూనివర్సిటీ నుంచి 28, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి 19, రాయలసీమ యూనివర్సిటీ నుంచి 15, కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 14, యోగి వేమన యూనివర్సిటీ నుంచి 7, డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి 4, సాంస్కృతిక యూనివర్సిటీ నుంచి 2, మిగతా యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క సర్టిఫికెట్ తీసుకొచ్చినారు. ఇంటర్ కాలేజ్ పోటీల్లో అంటే వివిధ కాలేజీల మధ్య జరిగిన పోటీల్లో పాల్గొన్న 99 మందికి టీచర్ ఉద్యోగాలు దక్కాయి. మెడల్స్, ట్రోఫీలు రాకపోయినా కేవలం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇందులో 86 మంది.